నాకు అర్థం కానిది ఏంటంటే, కులాలు, కులాంతర వివాహాలు జరుగుతున్నాయి ఈ దేశంలో. రెడ్డి కాపులు చేసుకోవట్లేదా? రెడ్డి కమ్మ చేసుకోవట్లేదా? కమ్మ కాపులు చేసుకోవట్లేదా? ఎస్సీలు, బ్రాహ్మణులు చేసుకోవట్లేదు. ఎందుకు చేసుకోవట్లేదు? కానీ ఈ పిచ్చతనం ఏంటి? ఈ దేశంలో రిజర్వేషన్‌లు పోవాలి అంటే బ్రాహ్మణ అమ్మాయిల్ని ఎస్సీలకిచ్చి పెళ్లి చేస్తేనే. ఎందుకు జరగట్లా? చాలా జరిగినియి. వెళ్లి చెక్ చేసుకోండి. అయితే అందరు బ్రాహ్మణ అమ్మాయిలు అందరు ఎస్ఐలని చేసుకోవాలి, లేకపోతే అందరు ఎస్సీ అమ్మాయిలు బ్రాహ్మణులు చేసుకోవాలనేటువంటి ఒక విచిత్రమైనటువంటి ధోరణి ఏంటి? ఇది రెచ్చగొట్టుడు ధోరణి కాదా? సాధారణంగా మన దేశంలో ఉన్న ఒక అలవాటు ఏంటంటే సంప్రదాయంగా వచ్చేసింది. ఒక కులంలో వాళ్ళు ఆ కులంలో వాళ్ళనే చేసుకుంటాం అనేది. ఇవాల్టి రోజున ప్రోగ్రెసివ్ రూట్‌లోకి వచ్చాం. కులాంతర వివాహాలు బాగానే జరుగుతున్నాయి. మతాంతర వివాహాలు కూడా జరుగుతున్నాయి. ఐఏఎస్ స్థాయిలో వ్యక్తి ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం కరెక్టేనా? బ్రాహ్మణ అమ్మాయిల్ని ఎస్సీ అబ్బాయిలకి ఇచ్చి పెళ్లి చేసేదాకా రిజర్వేషన్ ఉండాలని చెప్పడం కరెక్ట్ అయిన పద్ధతేనా? ఇదా కోరుకుంటున్నది? ఎస్సీ రిజర్వేషన్స్ ఎందుకు పెట్టారు? కులపరమైనటువంటి వివక్షకి గురయ్యి సుదీర్ఘకాలం పాటు దళితులు కాబట్టి మిమ్మల్ని ఊళ్ళోకి రానివ్వము, దళితులు కాబట్టి దేవి దర్శనం చేసుకునేవు, దళితులు కాబట్టి మీరు ఏది ముట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళని తీవ్రంగా అవమానించారు. దశాబ్దాలు కాదు శతాబ్దాల పాటు అవమానించారు. దానికి కారణమైంది బ్రిటిష్ వాడు మనకి నేర్పినటువంటిది విభజించి పాలించే సిద్ధాంతం. మనం ఆ ట్రాప్‌లో పడ్డాం. ఆ రోజున ఉన్నటువంటి అగ్రకులాల వాళ్ళు ఆ బ్రిటిష్ వాడి ట్రాప్‌లో పడి వీళ్ళని వివక్ష చూపెట్టారు. బట్ ఈ దేశ సంస్కృతికి మూలం దళితులు. రామాయణ కాలం నుంచి మహాభారతం నుంచి ఈ దేశం కొలిచేటటువంటి రాముడికి సంబంధించిన, కృష్ణుడికి సంబంధించిన భారతాలు, రామాయణాలు వీటికి సంబంధించి రాసినటువంటి వాళ్ళెవరు? వ్యాసుడు రాసినటువంటిది, వాల్మీకి రాసినటువంటియే కదా! మరి వాళ్ళు ఏ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు? బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళే కదా! వాళ్ళు రాసినటువంటి దేవుళ్ళనే కదా ఇవాళ మనందరం పూజిస్తోంది. అట్లాగే దేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువు కూడా ఈ రోజున ఖచ్చితంగా వివక్ష జరిగింది. జరగలేదని చెప్తే అంతకంటే మూర్ఖత్వం లేదు. ఇవాల్టికి కూడా వివక్ష ఉంది. అది పోవాలని కోరుకుందాం. రిజర్వేషన్ పెట్టింది ఎందుకు? వాళ్ళు కూడా చదువుకుని, వాళ్ళు కూడా ఉన్నత ఉద్యోగాలు సంపాదించి, వాళ్ళు కూడా పరిశ్రమలు, వ్యాపారవేత్తలుగా మారితే అప్పుడు దాని ద్వారా ఈ కుల వివక్ష ఉండదని. ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి మనం వెళ్తే లోపలికి డైరెక్ట్‌గా వెళ్ళాం. ఆయన ఎస్సీ కలెక్టర్ కాబట్టి ఓసీని దగ్గరికి రానిస్తాం అనేది ఏమైనా ఉంటదా? ఓసీ అయినా బయటే కూర్చుంటాడు. అదే ఓసీ కలెక్టర్ దగ్గర ఎస్సీ బయట కూర్చుంటది కుల వివక్ష. అది రెగ్యులర్ ప్రాసెస్. మనం లైన్‌లో నుంచుంటాం తర్వాత పిలుస్తారన్నాడు. దాన్ని వక్రీకరించి చెప్తే చెప్పారు. ఇప్పుడు ఇట్లాంటి వక్రీకరణ దిశగా సాగుతున్నారు. ఎవరైతే ఈ వ్యాఖ్యలు చేసినటువంటి ఐఏఎస్ అధికారి మీద ఇప్పుడు కేసు పెట్టారు. ఐఏఎస్ సంతోష్ వర్మ చేసినటువంటి వ్యాఖ్యల మీదన బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు, టోటల్‌గా పెద్ద చర్చకి తావిచ్చారు ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యల ద్వారా.